ఏర్పాటు ఇన్ని రోజులైన ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రైవేటు పాఠశాలల గురించి ఎక్కడ కూడా చర్చ లేదు. రాష్ట్రంలో 610 మండలాలు ఉంటే 612 మండలాలు ఉంటే దాదాపు 580 మంది ఇన్ఛార్జ్ ఎంఈఓలను పెట్టి వాళ్ళ నడిపిస్తూ ఉన్నారు. కాంప్లెక్స్ స్కూల్ హెడ్ మాస్టర్లను పెట్టి వాళ్ళకే ఇన్ఛార్జ్ ఎంఈఓలుగా ఇన్ఛార్జ్లు ఇచ్చే వాళ్ళ స్కూళ్ళల్లో పర్యవేక్షణ చేపిస్తూ ఉన్నారు. ఇన్ని మండలాల ప్రభుత్వ స్కూళ్ళను ఎట్లా చూస్తారో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా మానిటరింగ్ ఇస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 33 జిల్లాల్లో కూడా 26 మంది ఇన్ఛార్జి టీవీలను పెట్టి వాళ్ళ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్గా డీఓ పోస్టును కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇవాళ కొత్త నాటకం ఏర్పాటు చేస్తుంది. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఒక గ్రాఫిక్స్ ద్వారా చూపించి మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మొత్తం సమూలంగా మార్చుతున్నాం, బడుగు బలైన వర్గాలు పేద వర్గాలందరికీ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఇంతవరకు దాని మీద శంకుస్థాపన చేసి తప్ప దాని మీద అతిగతి లేదు. ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు మీద యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు మీద ఉన్న ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసేవారు కూడా అప్పటి వరకు ఉన్న ఈ ప్రభుత్వ స్కూళ్లను వాటిని మౌలిక వసతులు కల్పించి బాగు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నా కావాలని చెప్పి కూడా వాటి నిర్లక్ష్యంగా వివరించడం వల్ల చాలామంది ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పోతూ ఉన్నారు. ఆనాడు బ్లాక్మెయిల్ చేసి ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు ఎట్లయ్యారో అదేవిధంగా మరొక బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థ గురించి ఎక్కడ కూడా అవగాహన లేక నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో తనకంటూ ఒక విద్యాశాఖ మంత్రి సపరేట్ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి వ్యక్తి ఉంటే సమీక్షలో మాట్లాడగలుగుతాడు. తనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ విద్యాశాఖ గురించి కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు మా మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ అన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొచ్చి దాదాపు 7,000 కోట్లతోని అప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, పిల్లలందరికీ కూడా పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొస్తే దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా దాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ పనులు ఆపివేసి ఎక్కడ కూడా దాన్ని ముందడబడేసే పరిస్థితి లేదు. అదేవిధంగా గురుకులాల పరిస్థితి చూస్తే గత 10 సంవత్సరాలు ఏ విధంగా కూడా ఈ 2 సంవత్సరాల గురుకుల పరిస్థితి చూస్తే చాలామంది విద్యార్థులంతా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఉన్నత స్థాయి సమీక్ష లేదు. ఏ జిల్లాలో కూడా ఈ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఏ జిల్లా స్కూల్ కానీ ఏ గురుకుల స్కూల్ కానీ విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు.